సార్ నమస్తే. నమస్తే కీర్తి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, గుడ్. నిన్న నైట్ నుండి కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలాగే నిన్న నైట్ నుండే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి అన్నిట్లలో కూడా ఒక న్యూస్ ఏంటంటే సార్, తెలంగాణ హైకోర్టు చెప్తుంది 2015-16కు సంబంధించిన గ్రూప్ 2 రద్దు. అప్పుడు ఎప్పుడైతే ఎంపికైన అభ్యర్థుల జాబితా కొట్టివేత, పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి, 8 వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు, హైకోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కమిటీ సిఫార్సులను కమిషన్ ఉల్లంఘించిందని వాక్యం. ఓకే, ఎగ్జాక్ట్లీ అంటే ఇష్యూ ఏంటి సార్? ఇందులో దాదాపు అప్పుడు నోటిఫికేషన్ ఏదైతే ఉందో 1032 పోస్టులు సార్. అవును. సో యాక్చువల్గా ఇది ఏంటంటే కేసు అప్పటిదే పాతదే, తీర్పు కొత్తగా వచ్చింది. ఓకే, అంటే ఓఎంఆర్ షీట్ ఎవాల్యుయేషన్ మీద వచ్చిన తీర్పు అది. సో అభ్యర్థులు అప్పట్లోనే మాకు అన్యాయం జరిగింది, ఈ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, పార్ట్ బి ఓఎంఆర్ వాల్యుయేషన్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి కేసులు వేయడం జరిగింది. కేసులు వేసినప్పుడు సహజంగా ఏం చేస్తుందంటే టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వాలు కానీ పట్టింపులకు పోతాయి. మనం ఏదైనా అడిగి క్వశ్చన్ చేస్తే టీజీపీఎస్సీ తప్పు జరిగిందంటే వాళ్ళు దానికి వివరణ ఇచ్చుకోవడం, సరి చేసుకోవడం చేయరు. చేయకపోవడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూడ్గా చేస్తారు. ఆ రూడ్గా చేసినప్పుడు ఇది కోర్టుకు పోతే కోర్టులో లేట్ అయినా సరే ఇప్పుడు నిర్ణయం వచ్చింది. 1032 మంది ఉద్యోగాలు ఇలా గాల్లో వేసినాయి. 10 సంవత్సరాల తర్వాత చాలామందికి ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. అసలు ఇది చాలా పెద్ద అన్యాయం. ఇప్పుడు ఎవరికి అన్యాయం? నిజంగా కనుక అక్రమాలు చేస్తుంటే ఆ రోజే అది తేలుంటే టీజీపీఎస్ ఒప్పుకొని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ రీవెరిఫికేషన్ చేసే పట్టింపులకు పోకుండా ప్రభుత్వంది తప్పే, టీజీపీఎస్ ఇది తప్పే. ఈ రెండు కలిసి అంటే రూడ్గా, పొగరుగా, ఇక మన భాషలో వేరే పదాలు వాడాలా, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇవాళ 1000 మంది జీవితాల సంగతి ఏంది, వాళ్ళ కుటుంబాల సంగతి ఏంది, అంతకుముందు రాసి నిజంగా ఉద్యోగాలు టాలెంట్ ఉండి ఉద్యోగం కోల్పోయిన సంగతి ఏంది. ఇది ఈ ఒక్క నోటిఫికేషన్ కాదు, ఇప్పటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన అన్ని నోటిఫికేషన్స్ కోర్టుకు పోతున్నాయి. కోర్టుకు పోయినప్పుడు ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ కూర్చొని మాట్లాడతలేవు. మీరు ప్రాబ్లం ఏంటి? ఒక అభ్యర్థి ఒక కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ చేతిలో పనే కదా. కానీ పొగరగా మేము ఇట్లే చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నాడు. మీరు అంతెందుకండి, మన గ్రూప్ 1 నియామకాల విషయంలో ఏం జరిగింది? ఇప్పుడు గ్రూప్ 1 ఉంటుందో పోద్దో కూడా తెలియదు. జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, సీరియస్గా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మీరు ప్రభుత్వం పట్టింపుకు పోతుంది. నాకు తెలిసి ప్రభుత్వాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రభుత్వాన్ని 100% తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్, అంతా మనం రైటే ఉన్నాం. రైట్ ఉంటే కోర్టు ఎందుకు కొట్టేస్తుంది? గ్రూప్ 1 2 ప్రిలిమినరీలు పెట్టారు, మెయిన్స్ ఇష్యూ అయింది. ఇప్పుడు పాత గ్రూప్ 2 10 years క్రితం నోటిఫికేషన్ రద్దయింది. అసలు ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సింది ప్రభుత్వం, టీజీపీఎస్సీ కూర్చొని మాట్లాడుకొని నిపుణులతో వేసుకొని ఒక కమిటీ వేసుకొని ఫామ్ చేయకపోతే ఇక లక్షల మంది పిల్లలు అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా ఇట్లాంటి చోట్ల చదువుతూ ఉన్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి? నీకు 10 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వాలి పోతే రేపు చదివేటోడు ఎటు చదువుతాడు? 100% ప్రభుత్వం టీజీపీఎస్సీని కనుక ప్రక్షాళన చేయకపోతే, వాడు ఒక్క నోటిఫికేషన్ 2014 నుంచి చేసిన ఒక్క నోటిఫికేషన్ కోర్టుకు పోకుండా ఉందా? అంటే వీళ్ళు నోటిఫికేషన్లో లోపాలతో నోటిఫికేషన్ చదువుకోవట్లేదా? అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు దాన్ని రాసేటప్పుడు నామ్స్ ఉండవా? వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రూడ్గా పోతారు. చివరికి మీరు మా ఆన్సర్ షీట్ మాకు ఇవ్వమన్నా మేము ఇయ్యం పోండి అంటారు. అంటే ఏంది ఇది? ఏమన్నా రాజ్యాంగపర సంస్థ అయితే హక్కులు ఏమైనా కొమ్ములు వచ్చినాయి టీజీపీఎస్సీకి? ఇవాళ ఎన్ని జీవితాలు వీళ్ళు 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీరు ఉద్యోగాలు చేయొచ్చు, జీతాలు తీసుకోవచ్చు, కానీ జీవితాలు పోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పుదారి పట్టిస్తుంది, ప్రభుత్వం వాళ్ళ మాటలు ఇంకా గుడ్డిగింటుంది. 2016 ఇప్పుడు చేసింది ఇది చెంపపెట్టు, టీజీపీఎస్సీకి చెంపపెట్టే, ప్రభుత్వాలకు చెంపపెట్టి. ప్రభుత్వం ఎవరైనా మారనియండి, ఇన్ని జీవితాలు రోడ్న పడుతుంటే 1000 మంది. ఇప్పుడు గ్రూప్ 2 పరిస్థితి ఇదే అవుతుంది. మీరు టెట్ డిఎస్సీలు అంటారు, వాటి పరిస్థితి అదే. అన్ని కేసులు ఉన్నాయి, రద్దు చేసుకుంటూ పోతే ఎంతకాలం? మీరు పక్కన యూపీఎస్సీ రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడుతుంది, ఇంకా నేను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా అప్పుడు అమావాస్యకి పుణ్యానికి అంటారు మన భాషలో. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ పెడతారు, రిజల్ట్ ఇస్తారు, కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీరేంది అసలు? మళ్ళీ రూల్స్ విషయంలో మాత్రం ఆన్సర్ షీట్ ఇవ్వమంటే యూపీఎస్సీ ఇయ్యదు, ఆన్సర్ షీట్ మేము ఇయ్యరట. కానీ మరి యూపీఎస్సీ మెథడ్స్ అన్నీ ఎందుకు ఫాలో చేయవు? పబ్లిక్ లక్షల మంది కుటుంబాలు, లక్షల పిల్లలు మీ జీతాల కోసం, మీ కక్కుర్తి కోసం వాళ్ళ జీవితాలు ఆగం చేయమాకండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఇట్లాంటి కేసులు రాకముందే అసలు కోర్టు దాకా ఎందుకు వాళ్ళు ఇష్యూ? ఒక కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు నువ్వు కూర్చొని ఎందుకు మాట్లాడవు? అంటే రాజ్యాంగ సంస్థ అయినంత మాత్రాన పబ్లిక్కి మా ఇష్టం వచ్చినట్టు పోతా? అసలు మీరు కనీసం ఫోన్ ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, ఒక లెటర్ ఉండదు, కమ్యూనికేషన్ సిస్టమే మెయింటైన్ చేయట్లేదు. ఇది ప్రజాస్వామ్యం కాదా?
రాజ్యాంగపరమైన సంస్థకు బాధ్యత లేదా? నేను కంప్లీట్గా ఈ తప్పులన్నిటికీ కారణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. ఇగో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాటలిని పాత ప్రభుత్వం అదే పని చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లనే కనుక పోతే కనుక పబ్లిక్ ఇబ్బంది పడతారు, తిరుగుబాట్లు వస్తాయి. చాలా 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 పెద్ద ప్రాబ్లం. 1000 కుటుంబాలు ఇవాళ ఏంది పరిస్థితి? మన 500, 600 గ్రూప్ 1 ఉద్యోగాలు అవి కూడా గాల్లే ఉన్నాయి. అంటే నువ్వు కష్టపడి ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ రాసినోడి తప్పు కాదు, దిద్దేటోడు చక్కగా దిద్దడు, నువ్వు రిజల్ట్ చక్కగా ఇవ్వవు, నువ్వేం కరెక్ట్ లేదు, నీ తప్పు వల్ల ఇక్కడ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పబ్లిక్ జీవితాలతోటి రాబోయే తరాలతోటి దయచేసి ఆడుకోకుండా. సో దీనికి ఒక క్లారిటీ రావాలి. అసలు నేనేమంటా అంటే సుప్రీంకోర్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలు ఆడుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేయాలి మనం. ఒకటి కాదు, మొత్తం నోటిఫికేషన్లు ఏమి ఇచ్చిండ్రు, ఏ నోటిఫికేషన్ మీద ఎన్ని కేసులు వచ్చినాయి, ఈ టీజీపీఎస్సీకి ఎన్ని దెబ్బలు తగిలినాయి, ఎన్ని వ్యతిరేకమైన తీర్పులు వచ్చినాయి, ఈ తీర్పులన్నింటిని పెట్టి అసలు ఎందుకు ఇన్ని జీవితాలతో ఆడుకుంటుంది అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నిలబెట్టాలి సుప్రీంకోర్టులో.